శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై టీడీపీ గూండాలు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడి ప్రజాస్వామ్యంపైనే చేసిన దాడి అని అభివర్ణించారు. ఒక పార్టీ కార్యకర్తలు, నాయకులు వేరే పార్టీ ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించడం, ఫర్నిచర్ను ధ్వంసం చేయడం దుష్ట సంప్రదాయమన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. తమ కళ్ళ ముందే ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇంత జరిగినా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోపోగా తిరిగి బాధితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం పోలీసుల పరాకాష్ఠకు నిదర్శనమన్నారు వైసీపీ నేతలు. కోటి సంతకాల పేరుతోటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉంచాలని మేమందరం అడుగుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న మద్దతుని మీరు డైవర్ట్ చేయడం కోసం కొత్త సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న హిందూపురంలో వారు రోజు మాట్లాడే మాటలు, వాళ్ళు వైసీపీ పార్టీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఎన్నో ఉన్నాయి. మరి మా పార్టీ వాళ్ళు నీకు నిమ్స్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మాట్లాడితే ఎందుకు ఇంత రోషం అని అడుగుతా ఉన్నా. నువ్వు కోర్టులోంచి బయటపడటం కోసం బాలకృష్ణ గారు కోర్టులోంచి బయటపడటం, కేసులోంచి బయటపడటం కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు తీసుకున్న సర్టిఫికేటే కదా మానసిక స్థితి బాగలేదని ఆ విషయం మాట్లాడితే కోటి సంతకాల పేరుతోటి మెడికల్ కాలేజీలు